హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ప్రీవియస్ క్లాస్ వరకు ఇమేజెస్ ని ఎలా క్రియేట్ చేయాలి, హైపర్ లింక్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, సో ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇది వచ్చేసి మన ప్రీవియస్ HTML డాక్యుమెంట్, ఇది వచ్చేసి దాని బ్రౌజర్ అవుట్పుట్ అన్నమాట. ఓకే, ఈ వీడియోలో ఏం చేద్దామంటే టెక్స్ట్ ఫార్మాటింగ్. ఓకే, లైక్ అంటే ఇచ్చిన టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా అవుట్పుట్ లో, లోరెమ్ అనేది. సో ఇదంతా కూడా ఒకలాగా ఉంది, ఎటువంటి థిక్ గానీ లేదు, ఇటాలిక్ లేదు, సో ఎటువంటి ఫాంట్ స్టైల్స్ లేవు. సో టెక్స్ట్ ఫార్మాటింగ్ వచ్చేసి మనం కొన్ని థింగ్స్ అంటే ఆ థింగ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. లైక్ ఏదైనా ఒక టెక్స్ట్ ని బోల్డ్ చేయాలంటే మనం బోల్డ్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుంది, సో బోల్డ్ ఎలిమెంట్ యూస్ చేద్దాం. ఇటాలిక్, సో అది కొంచెం స్లోపులా రావాలంటే ఇటాలిక్ అని యూస్ చేద్దాం. సో అండ్ అలాగే మనకి కొన్ని లైక్ అమెజాన్స్ లోని, ఫ్లిప్కార్ట్ లోని చూస్తాం కదా. అంటే ఏంటంటే ఒక ప్రైస్ ఉందనుకోండి, లైక్ ఇప్పుడు మనం ఏదైనా డిలీట్ చేయాలన్నా ఒక ప్రైస్ ఒక ప్రీవియస్ గా ఒక ప్రైస్ ఉంది, దాని తర్వాత ప్రైస్ చేంజ్ అయినప్పుడు దాని మీద ఒక మార్క్ అనేది వస్తుంది కదా, లైన్ అనేది వస్తుంది కదా. సో వాటన్నింటిని ఎలా చేయాలి. అండ్ మనం కెమిస్ట్రీలోని మ్యాథమెటిక్స్ లోని ఫార్ములాస్ ఉంటాయి కదా, ఏ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని, లేదా వాటర్ యొక్క H2O, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని ఎలా రాయాలి ఏంటి అనేది ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ లో చూద్దాం. సో దానికంటే ముందు నేను ఇక్కడ ఒక డమ్మీ డేటా అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, అదొక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. డమ్మీ డేటా తెలుసు కదా, లోరెమ్. ఓకే, నేను ఇక్కడ ఒక డమ్మీ డేటా అయితే ఇచ్చాను. ఈ డమ్మీ డేటాను ఒకసారి రన్ చేసి చూద్దాం, అంతా ఒకలాగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. రిఫ్రెష్ చేశాను. సో ఇక్కడ డమ్మీ డేటా అనేది నాకు వచ్చేసింది, ఎలా ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్. సో ఇక్కడ వచ్చేసి నాకు డాలర్ అని ఉంది కదా. సో ఈ వర్డ్ వచ్చేసి నాకు కొంచెం బోల్డ్ గా కనిపించాలన్నమాట, నాకు థిక్ గా కనిపించాలి. సో దానికి మనం ఏం చేయాలి అంటే, ఇంత పారాగ్రాఫ్ లో మనం అంతా బోల్డ్ అవసరం లేదు, నాకు జస్ట్ చిన్న వర్డ్ ఒక్కటి మాత్రం బోల్డ్ అయితే చాలు. సో దానికి నేను ఏం చేస్తానంటే బోల్డ్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, కట్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఓన్లీ బోల్డ్ ఈ డాలర్ అనేది ఒక్కటే కొంచెం థిక్ గా బోల్డ్ గా కనిపిస్తుంది మొత్తం ఈ కంటెంట్ మొత్తంలో కూడా. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సేవ్ చేసాను, రిఫ్రెష్. ఇక్కడ అబ్జర్వ్ చేశారా ప్రీవియస్ గా ఎలా ఉందో, ఇప్పుడు డాలర్ అనేది ఎలా ఉందో. కంటెంట్ అంతా కూడా చాలా నార్మల్ గానే ఉంది, జస్ట్ ఆ డాలర్ ఏదైతే ఉందో అది మాత్రమే కొంచెం థిక్ గా తయారైంది. సో అది ఎలా థిక్ గా తయారైంది అంటే, మనం ఒక వెబ్ పేజ్ లో మొత్తం నాకు అంత కాకుండా జస్ట్ ఒక 2-3 వర్డ్స్ లేదా ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ది టెక్స్ట్, సో అలా చేంజెస్ అవ్వాలంటే ఇలాంటి ఎలిమెంట్స్ యూజ్ అవుతాయి అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్. సో కొంచెం మనకి ఇటాలిక్ అనేది కూడా ఒకసారి యూజ్ చేద్దాం. లైక్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇటాలిక్ అనేది. సో దీన్ని కట్ చేశాను, ఇక్కడ మధ్యలో పేస్ట్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది అంతా నార్మల్ గా ఉంది కదా, ఆ వర్డ్ అనేది ఏ విధంగా తయారైందో ఒకసారి ఇక్కడ చెక్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మీకు ఏం అర్థమైంది ఇక్కడ. ఇది మనం ఇటాలిక్ అనేది ఏంటి, సస్పీట్ లో రాసాం కదా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి చూడండి, సస్పీట్ అనేది కొంచెం స్లోప్ అయింది కదా. అది నార్మల్ గా ఉన్నది ఎలా ఉంది ఫస్ట్, సో ఇప్పుడు ఎలా ఉన్నది, కొంచెం చేంజెస్ వచ్చాయి కదా ఇటాలిక్. సో ఫాంట్ అనేది దాని స్టైల్ అనేది చేంజ్ అయింది. సో ఇది వచ్చేసి ఏంటంటే, ఏదైనా మనకున్న పారాగ్రాఫ్ కానీ ఏదైనా ఒక డిస్క్రిప్షన్, అదొక హెడ్డింగ్ అయినా ఏదైనా సరే, మనం దాని యొక్క ఓన్లీ అందులో ఒక పోర్షన్, ఒక చిన్న పార్ట్ మాత్రమే చేంజ్ చేయాలి. సో నాకు మిగిలింది రిమైనింగ్ ఎలా ఉందో అలా ఉన్నా పర్వాలేదు, ఆ చిన్న పార్ట్ మాత్రం చేంజ్ అయితే చాలు అనుకునే టైంలో మనం ఇటువంటి ఇవి యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇంకా ఏమున్నాయి, పారాగ్రాఫ్ మార్క్. ఓకే, ఈ మార్క్ అనేది వచ్చేసి అదేం చేస్తుందో ఒకసారి ఇక్కడ చూద్దాం మార్క్ చేసి. లైక్ నేను దేన్ని మార్క్ చేస్తానంటే, సో దీనికి పెట్టాను మార్క్ అని. ఓకే, నేను వచ్చేసి ఈ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేశాను, ఈ మధ్యలో పేస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఒకసారి సేవ్ చేసి చూస్తాను, అసలు మార్క్ అంటే ఏంటి, అసలు దానివల్ల మనకి యూజ్ ఏముంది, అక్కడ ఏం చేంజ్ జరిగిందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, లైక్ మార్క్ మీన్స్ హైలైట్ అయింది చూసారు ఇక్కడ. ఫస్ట్ అసలు ఏమున్నాయి, అసలు అక్కడ ఏమీ లేవు, అంత నార్మల్ గా ఉంది. సో డాలర్ అనేది థిక్ అయింది, ఈ సస్పిట్ ఇది వచ్చేసి స్లోప్ అయింది, ఇది వచ్చేసి హైలైట్ అయింది ఎల్లో కలర్ వచ్చేసి. అంటే నాకు అక్కడ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది అనుకో, నాకు అందులో ఒకటే వర్డ్ కాదు, ఎంతైనా సరే. లైక్ ఇదే మార్క్ లో నేను ఇవన్నీ తీసుకుని కాపీ చేశాను. సో ఇదే మార్క్ కాపీ పేస్ట్ చేశాను, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తాను. సో చూసారా, అక్కడ ఒకటే వర్డ్ అని కాదు, ఆ మార్క్ లో ఎన్ని వర్డ్స్ ఇస్తే, ఎంత మ్యాటర్ ఇస్తే అంత మ్యాటర్ కూడా ఈ విధంగా హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి
మనకు హైలైట్ కావాల్సిన టైంలో ఈ మార్క్ అనే ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్ అని 2 ఉంటాయి. సో, అవేంటో కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఇక్కడ డిలీట్ అని ఉంది కదా! సో, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి డిలీట్. సో, అదొచ్చేసి ఇక్కడ మనం రాద్దాం. లైక్ ఇప్పుడు నాకు ఫేవరెట్ కలర్ వచ్చేసి హ్మ్. సో, నేను ఇక్కడ రాండమ్‌గా బ్లూ అని ఇచ్చాను. ఓకే. నా ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ. ఓకే. బ్లూ ఇచ్చాను కదా! సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఫేవరెట్ కలర్ సడెన్‌గా చేంజ్ అయిపోయింది. నా ఫేవరెట్ కలర్ అనేది బ్లూ కాదు. నాకు ఒక గ్రీన్‌గా చేంజ్ అయిపోయింది. ఓకే. సో, దీన్ని మనం ఎలా రాయాలంటే ఇక్కడ ఒకసారి దీంట్లో చూడండి. ఇక్కడ నార్మల్‌గా మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ. గ్రీన్ 2 యాడ్ అయింది కదా! ఇక్కడ డిలీట్ అని ఏదైతే ఉందో సో, నేను ఆ డిలీట్ అనేది యూజ్ చేసి సో, ఆ డిలీట్‌లో ఈ బ్లూ పెట్టాను. సేవ్ చేశాను. రిఫ్రెష్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేసారా? బ్లూని కొట్టేసింది. గ్రీన్ అనేది ఉంది. సో, దీన్ని చూస్తే మీకేం అర్థమవుతుంది? మీరు నాకు తెలిసి దీన్ని చాలా ప్లేసెస్‌లో చూస్తారు. లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏదన్నా ఒక డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చాయనుకో, ఆ డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ ఆఫర్ మ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగ స్ట్రైక్ చేసి ఒరిజినల్ ఆఫర్ అనేది ఇలాగ డిస్‌ప్లే చేస్తారు కదా! సో, అలాంటి టైంలో లైక్ నాకది మనం ఏదైనా రాసుకునేటప్పుడు మిస్టేక్ వస్తే దాన్ని స్ట్రైక్ చేసి పక్కన కరెక్ట్ ఆన్సర్ రాస్తాం కదా! సో, అదే విధంగా అలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ డెల్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తామనమాట. డిలీట్ అని. ఓకే. నెక్స్ట్ ఇంకేముందంటే సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్ ఏంటంటే ఒకసారి ఇక్కడ మీరు రాస్తే తెలుస్తది. మనం ఇప్పుడు ఏ స్క్వేర్ అని రాయలేము. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ రాయాలంటే ఏం చేయాలి? ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. సో, ఆ టెక్స్ట్ అనేది మీకు కొంచెం పెద్దగా కనిపించడం కోసం నేను హెడ్డింగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. హెచ్1 అనే పెద్ద హెడ్డింగ్ అనేది తీసుకున్నాను. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ2 ఉంటది కదా! సో, ఇలా రాసామనుకో మనం సేవ్ చేసాం. ఓకే. డిస్‌ప్లే చేసాం. సో, ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? నార్మల్‌గానే ప్రింట్ అయింది కదా! అది ఏ స్క్వేర్ అనరు కదా! ఎవరు ఏ2 అంటారు. సో, మనం ఏ స్క్వేర్ కావాలంటే సూపర్ స్క్రిప్ట్ అనేది కావాలి. సూపర్ స్క్రిప్ట్ వచ్చేసి ఏ మనకి మనకొచ్చి ఏ నంబర్ అయితే మనకి పైన కావాలో లైక్ ఇప్పుడు మనకు 2 కదా! ఏకి పైన ఉండాలి. సో, ఆ నంబర్‌ని తీసుకెళ్ళి సూపర్ స్క్రిప్ట్‌లో పెట్టాలనమాట. ఓకే. ఇక్కడొచ్చేసి 2 కదా! ఏ స్క్వేర్ అంటే. సో, నేను దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ అబ్జర్వ్ చేసారా? ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. ఏ స్క్వేర్ అయిపోయింది చూసారా? ఇక్కడ ఏంటంటే ఏ అనేది నార్మల్‌గా రాసాం. ఆ ఆ స్క్వేర్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్‌ని మాత్రమే ఆ సూపర్ స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఈ విధంగా ఓకే. ఈ విధంగా చేస్తారనమాట స్క్వేర్ టైప్‌లో. సో, అది అప్లై అయిపోయింది. మనం ఇంకా ఇలాగే ఏ స్క్వేర్ రాయొచ్చు, బీ స్క్వేర్, సి స్క్వేర్ అసలు మన ఫార్ములాని ఏదైతే పైన ఉండాలో దాన్ని తీసుకెళ్ళి మనం ఈ సూపర్ స్క్రిప్ట్‌లో పెడితే మనకు కావాల్సిన అవుట్‌పుట్ వస్తది. దెన్ మనకింకా ఏం తెలుసు? హెచ్2ఓ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ హెచ్2ఓ ఓకే. ఇది హెచ్2ఓ కదా! సో, దీన్ని రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. ఓకే. ఇది ఎలాగయింది? సేమ్ ఇలా అయింది. కానీ అసలు మనకి హెచ్2 అనేది ఇలా ఉండదు కదా! 2 అనేది ఎక్కడుంటది? హెచ్‌కి కింద ఉంటది. హెచ్2ఓ కదా! సో, దీన్ని ఎలా రాయాలంటే సబ్‌స్క్రిప్ట్. సబ్‌స్క్రిప్ట్ అంటే కిందకొస్తదనమాట. మనకి 2 అనేది కదా కింద రావాలి. సో, ఆ 2 అనేదాన్ని నేను తీసుకొచ్చి ఆ సబ్‌స్క్రిప్ట్‌లో పెడుతున్నాను. ఓకే. సేవ్ చేశాను. రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా? ప్రీవియస్‌కి ఇప్పటికి ఇప్పుడు చూసారా అసలైన హెచ్2ఓ కింద ఉంది. ఇదొచ్చేసి ఏ స్క్వేర్‌లా ఉంది. ప్రీవియస్‌గా ఎలా ఉంది? నార్మల్ హెచ్2 పక్కన 2 ఉంది. ఇదొచ్చేసి హెచ్ కిందకెళ్ళిపోయింది 2. సూపర్ స్క్రిప్ట్ వచ్చేసి స్క్వేర్ టైమ్‌లో యూజ్ చేస్తాం. సబ్‌స్క్రిప్ట్ వచ్చేసి ఏదన్నా ఒక కింద రాయాల్సొచ్చిన పరిస్థితులు ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు సబ్‌స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఏదైనా ఒక పెద్ద టెక్స్ట్‌లో ఒక పర్టిక్యులర్ పోర్షన్‌ని హైలైట్ చేయాలంటే ఈ మార్క్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఏదన్నా ఒక ప్రైస్ కొట్టేసి కొత్తది యాడ్ చేస్తాం కదా! మనం పెన్‌తో కొట్టేస్తాం. సో, అలాంటి టైంలో డిలీట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. లేదు నాకు అంతట్లోనే ఒక చిన్న బోల్డ్‌గా ఒక వర్డ్ ఉంటే సరిపోద్ది అనుకుంటే బోల్డ్. అక్కడ ఒక వర్డే కాదు. మన ఆ బోల్డ్ మధ్యలో ఎన్ని వర్డ్స్ పెడతామో అన్ని వర్డ్స్ కూడా అది బోల్డ్‌లా కన్వర్ట్ అవుద్దనమాట. సో, అండ్ అలాగే ఇక్కడ సస్పిక్ట్ ఇదొకటొచ్చేసి ఇటాలిక్ అనమాట. సో, ఓకే. ఇదంతా వచ్చేసరికి టెక్స్ట్ ఫార్మాటింగ్. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ యూజ్ చేసి మనం ఈ విధమైన టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది చేస్తాం. సీఎస్ఎస్ యూజ్ చేస్తే ఇలాంటి టెక్స్ట్ ఫార్మాటింగ్ ఇంకా చాలా చేయొచ్చు. అదొచ్చేసరికి మనం ఈ హెచ్‌టీఎంఎల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సీఎస్ఎస్ కోర్స్‌లో నేర్చుకుంటామనమాట.
ఓకే. మీకు ఇవి అర్థమైందా? ఈ బోల్డ్, ఇటాలిక్, సబ్‌స్క్రిప్ట్ అంటే ఏంటి? ఈ మార్క్ అంటే ఏంటి? ఈ సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి? సో, ఇవన్నీ కూడా చాలా ఈజీ. సో, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయం. జస్ట్ మనకు కావాల్సిన టైంలో మాత్రమే యూజ్ చేసుకుంటాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే, మీకు అర్థమైతే గనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.